ఇంట్లో అందరూ నన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు, ప్రతి దానికి గుచ్చి గుచ్చి నన్నే ప్రశ్నలు అడుగుతున్నారు అని తెగ బాధపడిపోతున్నావా? అయితే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించు. నీ మేలు కోరేవారు నిన్ను ఆ విధంగానే ప్రశ్నిస్తూ ఉంటారు. అదే నీ కీడు కోరుకునేవారు నీ చుట్టూతా తిరుగుతూ నీకు భజనలు చేస్తూ నిన్ను ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా పేతురుని 3 సార్లు ప్రశ్నిస్తున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఆ యొక్క పేతురు చివరిసారికి వ్యసనపడి విసిగిపోయి, నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, అది నీకు తెలిసే కదా ప్రభు అని సమాధానం ఇస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు పేతురును ప్రశ్నించబట్టే భూమిని తలక్రిందులు చేయగల శక్తిని పొందుకొని ఆ ప్రజలందరి మధ్య గొప్పగా ఆయన బ్రతుకుతున్నాడు. నేడు నీవు కూడా ఆ విధంగా ప్రశ్నిస్తున్నప్పుడు ఆ యొక్క దేవుని మాటకు, నీ యొక్క తల్లిదండ్రుల మాటకు లోబడి ఆ ప్రకారంగా జీవించినట్లయితే నీ యొక్క జీవితం కూడా దేశము